కావ్య నిజంగా ప్రేమించి ఉంటే నిఖిల్ది స్టోరీ పెట్టేది కాదు అని చెప్పేసి. మరి నిఖిల్ వాళ్ళ అమ్మగారు పెట్టడం కరెక్టా? విష్ణుప్రియాది యష్మిది. ఇక్కడ ఓవరాల్ గా ఎపిసోడ్ లో గౌతమ్ కి ఎలివేషన్ ఇచ్చిన ఎపిసోడ్ తీసేస్తారు. బేబక్ అంటుంది విన్నర్ లాంటి నిఖిల్ తో పోటీ పడు పృథ్వీ. ఇది ఈమె నామినేషన్ చేసి వచ్చింది ఓకే, బట్ ఆ ఎపిసోడ్ ఇంకా రాలే. ఆమె స్టోరీలో ఏం మాట్లాడుతుంది అంటే నైనిక పెట్టింది, ఎవరు ఏమనుకున్నా బ్లైండ్ గా సపోర్ట్ చేయండి ఈ మనిషికి. ఇక్కడ కావాలనే టార్గెట్ చేస్తున్నారు నిఖిల్ ని. ఎందుకంటే అసలు ఆమె స్టోరీ పెట్టడానికి రీజన్ ఏంది? ఇతను ఇక్కడ పాయింట్ తీసుకొచ్చినాడనే కదా. ఇతను ఇక్కడ పాయింట్ తీసుకొని రాకపోతే ఇన్ని రోజుల నుంచి ఆమె స్టోరీ పెట్టింది నిన్ననే ఎందుకు పెడుతుంది? మణికంఠ కూడా ఏది పెట్టుకొని వచ్చాడంటే మైండ్ లో హింట్ ఇచ్చాడు. చాలా గొడవ జరిగింది యష్మికి నిఖిల్ కి. ఇక్కడ ప్లాన్ ఏంటంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ గ్రూప్ అంతా వచ్చి వైల్డ్ కార్డ్స్ మన సీత వెళ్తది. సీత కూడా ఒక మాట అంటది, నువ్వు కావాలనే ఆమెని లైన్ లో పెట్టుకోవడానికి అన్నట్టు ఒక మాట వదులుతుంది. నుంచి మణికంఠనే నిఖిల్ కి హింట్ ఇస్తాడు. ఏమని? నిఖిల్, నువ్వు, నబిల్, గౌతమ్, ఈ ముగ్గురే, ఇంకెవరు లేరు. హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరు నన్ను అంటున్నారు నేను నిఖిల్ ని సపరేట్ గా ఏదో హేట్ చేస్తున్నా, గౌతమ్ కే సపోర్ట్ చేస్తున్నా అని. మీరు ఇప్పుడు ఒకటి గమనించండి, నేను బిగ్ బాస్ చేయడం వీడియోస్ నిన్నటి నుంచో మొన్నటి నుంచో కాదు. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను ఎప్పటి నుంచో చేస్తున్నానని. ఆ పాత వీడియోలలో ఎవరిని సపోర్ట్ చేసా, ఎవరిని సపోర్ట్ గా మాట్లాడాను అనేది కూడా మీరు చూడండి. ఎవరికైనా సపోర్ట్ చేసినట్టు మాట్లాడానా, లేకపోతే తప్పుల్ని తప్పుగా చూపించానా అనేది మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా పాయింట్స్కి వస్తే, నిన్న కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసిన ప్రాసెస్ గురించి చాలా పెద్ద ప్లాన్ వేసుకొని అయితే హౌస్ మేట్స్ వచ్చారు. ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంత పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చారంటే, బయట జరుగుతున్నది ఏంది, తెలుగు వర్సెస్ కన్నడ లాంగ్వేజ్ బ్యారీ జరుగుతుంది వారియర్ లాగా. మన తెలుగు వాడిని గెలిపించుకుందాం అనేటట్టు వచ్చారు అని కొందరు, ఎవరైతే ఇటు సైడ్ కే బ్యాచ్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో, వాళ్ళేమంటారు, మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవడానికి వాళ్ళనే నామినేట్ చేస్తున్నారు. నిఖిల్ పేరే తీస్తున్నారు, ప్రేరణ పేరు, యష్మి పేరు, వీళ్ళదే తీస్తున్నారు, కావాలనే తీస్తున్నారు, నిఖిల్ ని కావాలనే చేస్తున్నారు, పాయింటే లేకపోయినా అని చెప్పేసి అందరూ కింద కామెంట్స్ లో పెట్టడం. ఎంత చెప్పినా నిఖిల్ కరెక్ట్ అని అనడం. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ గమనించా. నిఖిల్ కొన్ని పాయింట్స్ తప్పు చేశాడు, కొన్ని పాయింట్స్ రైట్ చేశాడు. యష్మి మొత్తం ఫ్లిప్ అయింది, ఒక విషయంలోని కాదు మొత్తానికి ఫ్లిప్ అయింది. కొన్ని విషయాలలో ఆమెది కూడా మనకి కరెక్టేనేమో అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయంలో గౌతమ్ కూడా అడగడం కరెక్టే. అంటే ఎందుకు నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు స్వీట్ గా కలవడానికి ట్రై చేస్తున్నాడు అంటే, ఏమన్నా మళ్ళీ వాళ్ళ అమ్మగారు చెప్పారని కలవడం స్టార్ట్ చేశాడు. అంతకు ముందు వేరేగా ఉన్నాడు కదా, అంటే అప్పుడు జెన్యూన్ కాదా, అంటే ఇప్పుడు జెన్యూనా అని చెప్పేసి గౌతమ్ కూడా అడిగాడు. దానికి కూడా వచ్చింది, అంత గట్స్ ఉంటే మాట్లాడాలి బ్రో అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు ఇద్దరు, గౌతమ్ వర్సెస్ నిఖిల్. ఇప్పుడు టాప్ 2 అయితే చెప్పబోతున్నా నేను. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 2 కంటెస్టెంట్స్ గౌతమ్, నిఖిల్, వీళ్ళిద్దరే. మీరు ఏమనుకున్నా దీన్ని మీరు ఎట్లా చెప్పగలరంటే, ఈవెన్ ఈ రోజు ఎపిసోడ్ కి మణికంఠ నామినేట్ చేయడానికి వస్తాడు. మణికంఠ నోటు నుంచి మణికంఠనే నిఖిల్ కి హింట్ ఇస్తాడు. ఏమని? నిఖిల్, నువ్వు, నబిల్, గౌతమ్, ఈ ముగ్గురే, ఇంకెవరు లేరు అని హింట్ ఇచ్చేస్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ నబిల్ తో మాట్లాడుకుంటాడు. నైట్ ఎపిసోడ్ లో మీకు తెలుస్తుంది, వస్తుంది కదా. నేను లైవ్ చూసాను, నాకు ముందే అప్డేట్ కూడా వచ్చింది. ఆ వీడియో కూడా మీకు వస్తూ ఉంటది. హింట్ ఇచ్చాడని చెప్పేసి నబిల్తో నిఖిల్ వచ్చి చెప్తా ఉంటాడు, నువ్వు నేను గౌతమ్ అంటారా అని చెప్పేసి హింట్ ఇచ్చాడని చెప్పేసి నబిల్తో మాట్లాడుకుంటారు. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు నిన్న కామెంట్స్లలో సోనియాని తిడుతున్నారు. సోనియా వచ్చి నిఖిల్ ని అనడం ఏంది, ఎపిసోడ్స్ చూడకుండా, ఎపిసోడ్ల గురించి తెలియకుండా, 24 గంటలు చూడకుండా అంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కావచ్చు, వచ్చిన అందరి కంటెస్టెంట్లు కావచ్చు 24 గంటలు చూసుంటారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు వచ్చింది నామినేట్ చేయడానికి, సరే నామినేట్ చేసేయడానికి వచ్చారు. ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ ఎంత మటుకు జెన్యూన్ పాయింట్స్ తో నామినేట్ చేస్తున్నారు మీరు చెప్పండి నాకు. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరన్నా కావచ్చు, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, యష్మి, ఎవ్రీథింగ్ ఎవరైనా సరే జెన్యూన్ గా ఒక మంచి పాయింట్ తీసుకొని నామినేషన్ చేసిన నామినేషన్ నాకు చూపించండి మరి. ఎందుకంటే మీరు నిన్న పాయింట్అవుట్ చేస్తున్నారు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని, వాళ్ళు లైవే చూడలేదు, ఎపిసోడ్లే చూడలేదు, ఎట్లా నామినేట్ చేస్తారు వాళ్ళకి తెలియదు అది అని చెప్పేసి సోనియాని చాలా టార్గెట్ చేస్తున్నారు బయట, స్టోరీలు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి. అండ్ మిగతా వాళ్ళని ఎందుకు చేయట్లేదు?
ఆదిత్య ఓం గారు కూడా గ్రూప్ గేమ్ అని మాట్లాడారు. మణికంఠ నిఖిల్ మీద గ్రూప్ గేమ్ అని మాట్లాడారు. నువ్వు కప్పు కొట్టడానికి వచ్చినావా, రిలేషన్షిప్ పెట్టుకోవడానికి వచ్చినావా అని చెప్పేసి నిఖిల్తో కూడా మణికంఠ అన్నాడు. అక్కడికి నైనిక కూడా వెళ్ళి నబిల్తో కూడా పెట్టుకుంది. నువ్వు షేర్ ఎట్లుండాలా, ఉరకాల, గెలవాలా అని చెప్పేసి నిఖిల్కి నబిల్తోనే గొడవ పడుతుంది. నబిల్తోనే గొడవపడి నబిల్నే నామినేట్ చేస్తుంది. మళ్ళీ మన సీత వెళ్తుంది. సీత కూడా ఒక మాట అంటది, నువ్వు కావాలనే ఆమెని లైన్ లో పెట్టుకోవడానికి అన్నట్టు ఒక మాట వదులుతుంది. అది లైవ్ లో వస్తుంది, ఇప్పుడు చూస్తున్నా. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మంచి మంచి పాయింట్స్ ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కరు ఒక ప్లాన్తో వచ్చారు. ఏంటి, బయట అనుకునేది ఆడియన్స్ తెలుగు వాళ్ళనే గెలిపించాలని వెళ్ళి నిఖిల్ని టార్గెట్ చేసి డౌన్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి బయట ఉన్న ఆడియన్స్ నిఖిల్కి అన్యాయం అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. బట్ అక్కడ జరిగిన ఫ్యాక్ట్ ఏంటంటే, వెళ్ళిన ప్రతి ఒక్క హౌస్మేట్ సోనియాతో సహా, నైనికతో సహా, మణికంఠతో సహా, శేఖర్ భాష గారితో సహా, బేబక్కతో సహా, సీతతో సహా ప్రతి ఒక్కరు నిఖిల్కి సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్ గా. అది ఎట్లా ఏంటి అని అంటే మీకు క్లారిటీగా చెప్తాను. కావాలంటే సోనియా నామినేషన్ చేయకముందుకు తన స్టోరీలో పెట్టింది. ఏం పెట్టింది, నేను నిఖిల్ని నామినేట్ చేసింది తన మాస్క్ రివీల్ చేసేసి ఇప్పటి నుంచి అయినా సరే మంచిగా ఆడతాడు, మంచిగా విన్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పేసి తన మెయిన్ అకౌంట్ లోనే స్టోరీ పెట్టింది. నామినేట్ చేసిన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అదేం క్లారిటీ దాంట్లో పెట్టింది, నేను మాస్క్ రివీల్ చేసి నిఖిల్ గెలవాలని నాకు ఉంది, విన్నర్ గా చూడాలనుకున్నా, మాస్క్ తీసేసి ఆడాలని నేను అనుకుంటున్నా, తను జెన్యున్ గా ఆడాలని, గ్రూప్ గేమ్ ఆడకుండా అని చెప్పేసి సోనియా పాయింట్ చెప్పింది. బట్ ఇక్కడ అరవడానికి అన్ని పాయింట్ చెప్పడానికి సోనియా కారణం ఏదంటే, ఇప్పుడు నిఖిల్ ని ఎవరైనా సరే, ఇప్పుడు గౌతమ్ అంత హైప్ వచ్చేది ఎందుకు, వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా వచ్చి, ఒక గ్రూప్ లాగా కే బ్యాచ్ అని చెప్పేసి కే బ్యాచ్ లాగా కనిపించి, మనకి కే బ్యాచ్ జీని టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు, వీళ్ళు గ్రూప్ ఇక్కడ సింగిల్, గ్రూప్ వచ్చి సింగిల్ ని టార్గెట్ చేయడం వల్ల సింగిల్ కి హైప్ వచ్చింది, గౌతమ్ కి హైప్ వచ్చింది. ఇక్కడ ప్లాన్ ఏంటంటే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ ఒక ఇద్దరిని, ఎవరిని వాళ్ళకి ఎవరైతే ఓజీ క్లాన్, వీళ్ళందరూ ఓజీ క్లాన్, వచ్చిన వాళ్ళందరూ ఓజీ క్లాన్ కాబట్టి అఫ్ కోర్స్ ఓజీ వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు, ఓజీ వాళ్ళ నుంచే విన్నర్ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు 12 వీక్స్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని కోరుకుంటారు. వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే ఓజీ క్లాన్ నే గెలిపించుకోవాలి మనం. ఇక్కడ ఏంటి ఇంకో పాయింట్, ఇప్పుడు ఈ గ్రూప్ అంతా టార్గెట్ గౌతమ్ ని చేసిందని ఫీల్ అయ్యి ప్రజలందరూ గౌతమ్ ని హైప్ లేపారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనమంతా గ్రూప్ గా వెళ్ళి వీళ్ళని ఎవరైతే మనం విన్ అవ్వాలని కోరుకున్నాం వాళ్ళనే టార్గెట్ చేసినట్టు మాట్లాడితే, మనం బ్యాడ్ అయినా పర్లేదు, ఎవరైతే మేము వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఉన్నామో మేము బ్యాడ్ అయినా పర్లేదు, ఎట్లా మాకు రివర్స్ నామినేషన్ ఉండదు, మేము జస్ట్ నామినేషన్ చేసి వచ్చేస్తాం కాబట్టి బయటికి మనం ఉన్న పాయింట్స్ అన్ని తిడదాం, వాళ్ళని ఉన్న పాయింట్స్ అన్ని మాట్లాడదాం, నెగిటివ్ అవుతుందా కాదా కాదు. ఇక్కడ ఎమోషనల్ గా జనాలు ఏం ఆలోచిస్తారు, అంతమంది కలిసి ఒక్కరినొచ్చి మాట్లాడుతూ ఉంటే, యష్మి కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కలిసి నిఖిల్ని ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటే ఇక్కడ పాజిటివిటీ ఎవరికి వస్తుంది, నిఖిల్కే వస్తుంది ఎమోషనల్ గా. అది వాళ్ళ ప్లాన్. వీళ్ళందరూ ఇప్పుడు కే బ్యాచ్ అంతా కలిసి గౌతమ్ ని టార్గెట్ చేశారు కాబట్టి గౌతమ్ కి హైప్ వచ్చింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి కలిసి నిఖిల్ నే పాయింట్అవుట్ చేశారంటే నిఖిల్ కే హైప్ వస్తుందని వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే చూస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఎపిసోడ్స్. వీళ్ళందరూ కలిసి గౌతమ్ ని అనడం వల్లనే హైప్ వచ్చింది. వీళ్ళందరూ కలిసి పోయి నిఖిల్ అంటే నిఖిల్ కి హైప్ వస్తుంది, అప్పుడు ఓట్లు ఇంకా పెరుగుతాయి. ఇది ప్లాన్. మీ అందరు ఆలోచించాల్సింది ఏంటంటే, కొందరు పెద్ద పెద్ద రివ్యూర్స్ కూడా మాట్లాడుతున్నారు నిఖిల్ కి అన్యాయం జరిగింది, పెద్ద పెద్ద మాటలు అన్నారు అని చెప్పేసి. వాళ్ళు ఎంత నిఖిల్ విన్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే నిజాలు పాయింట్స్ మంచిగా పెట్టారు. తనకి మాస్క్ ఉందని ప్రతి ఒక్కరు చెప్పారు, తను గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని ప్రతి ఒక్కరు చెప్పారు, తను గ్రూప్ లో ఉన్నాడు. నేను అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా ఒప్పుకుంటా 100కి 100% నిఖిల్ గేమ్స్ లో 200% ఇస్తాడు, అది నాకు తెలుసు, ఎందుకంటే చూస్తున్నా కాబట్టి. గేమ్స్ విషయంలో నేను ఎటువంటి తప్పు విషయం తీసుకోను. నిఖిల్ ఇస్ ద టఫెస్ట్ గా ఇన్ ద గేమ్స్ లో పోటీ పడేటోడు ఇంకా లేడు నిఖిల్ కి. బట్ గేమ్ ఒక్కటే బిగ్ బాస్ హౌస్ కాదు కదా అని ఎన్నోసార్లు చెప్పాడు నిఖిల్ నోటి నుంచి. గేమ్ ఒక్కటే బిగ్ బాస్ హౌస్ కాదని నిఖిల్ చెప్పాడు, పృథ్వీ చెప్పాడు, అందరి నోటి నుంచి వస్తుంది అది. మరి గేమ్ ఒక్కటే ప్రతి ఒక్కరు కామెంట్లలో నాకేం పెడతారు, గేమ్ ఆడుతున్నాడు, జెన్యున్ గా గేమ్ ఆడుతున్నాడు. ఏ గేమ్ ఆడుతున్నాడు జెన్యున్ గా, నాకు ఒకటి చెప్పండి. గేమ్ అంటే ఫిజికల్ గేమ్ జెన్యున్ గా ఆడుతున్నాడా? ఓవరాల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఎమోషన్స్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, బాధలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, తనకున్న ఫీలింగ్స్ కావచ్చు, ప్రతిదీ జెన్యున్ గా ఆడుతున్నాడా? నాకు ఇది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్, వీళ్ళందరూ కలిసి నిఖిల్ మీద పడితే
వీళ్ళందరినీ మనం జనాలము తిట్టుకుంటాం, నిఖిల్ ని ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం, నిఖిల్ కి హైప్ వస్తుంది, నిఖిల్ కి ఓట్లు పడిపోతాయి. ఆ ఆలోచనతో వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎలాగో హైప్ లో ఉన్నాడు, అతని మీద వెళ్ళి మనం అరవడం వల్ల మనల్ని నెగిటివ్ చూస్తారు. మనకేం పోయేది లేదు, మనకేం రివర్స్ నామినేషన్ లేదు, మనం జస్ట్ నామినేషన్ చేసేసి వచ్చేద్దాం. ఇక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం కూడా వాడుకున్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ రాయల్ క్లాన్లని ఒక్కరిని కూడా తీసుకొని రాకుండా మొత్తం వాళ్ళని తీసుకొచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎట్లానో రాయల్ క్లాన్స్ లో ముగ్గురు అంతగా హైప్ లో లేరు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సూపర్. హైప్ లో ఉన్నది గౌతమ్ ఒక్కడే. గౌతమ్ ఎందుకు హైప్ లో వచ్చాడు? నామినేషన్ లో ఉన్నప్పుడు, గేమ్లలో అరిచినప్పుడు, గేమ్లలో వాళ్ళు ఇతన్ని ట్రిగర్ చేసినప్పుడు, టార్గెట్ చేసినప్పుడు, అతను అరిచే మాటలకి, ఇతను ఇచ్చే సమాధానాలకి అక్కడ కుదిరింది కాబట్టి గౌతమ్ కి హైప్ వచ్చింది. ఇప్పుడు సేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. ఎవరైతే శేఖర్ భాష గారు కూడా, మన సోనియా గారు కూడా, బేబక్క కూడా, లాస్ట్ కి ఆదిత్య ఓం గారు, మణికంఠ కూడా, వీళ్ళందరూ తనకి హైప్ ఇచ్చి, అంటే ఏదో తిట్టినట్టు తిట్టి ఆడియన్స్ ముందర, ఆడియన్స్ అందరం అబ్బా నిఖిల్ ని తిట్టారే, అతను మంచోడు అని చెప్పేసి వీళ్ళందరినీ తిట్టుకుంటాం తప్పితే నిఖిల్ ని బ్యాడ్ అని చూసుకోము. ఎందుకంటే అంతమంది ఒకరి మీద పడుతుంటే అందరిని తిట్టుకుంటాం కానీ ఒకరిని తిట్టుకోం మనం. ఒకరిని అరే అది నిజమే కదా అని ఎవడు ఆలోచించాడు, ప్రపంచంలో ఎవడు ఆలోచించాడు. ఇంతమంది అరుస్తుంటే దాంట్లో పాయింట్లు ఆలోచించాం. ఇంతమంది ఒకరి మీద పడుతున్నారు కాబట్టి ఆ ఒక్కనే తప్పు లేదు కదా, ఎందుకు ఇంతమంది ఒర్రుతున్నారు ఆయన మీద అని చెప్పేసి లేస్తారు. మీరు పాయింట్ బాగా ఆలోచించాలి. ఇక్కడ నిఖిల్ ని ప్రతి ఒక్కరు గ్రూప్ గేమ్ ఆడాలన్నారు, మళ్ళీ కామెంట్స్లలో ఎందుకు పెడతారు జెన్యూన్ అని చెప్పేసి. నాకు నువ్వు పిఆర్ నువ్వు చేసుకుంటే గౌతమ్ కి సపోర్ట్ చేసుకో, నిఖిల్ ని ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నావు అంటే, నేను నిఖిల్ ని టార్గెట్ చేయడానికి అతను ఏమన్నా లోలో ఉన్నాడా నాకు అర్థం కాలేదు. నాకు అతను హైప్ లోనే ఉన్నాడు, నేను ఇప్పటికీ చెప్తా హైప్ లో ఉన్నాడు, మంచి కంటెస్టెంట్, గేమ్స్ బాగా ఆడతాడు. ఎమోషన్ గా ప్లస్ జెన్యూనిటీ అంటే నేను 100కి 200% ఒప్పుకోను. ఎక్కడ జెన్యూన్ ఉన్నాడు చెప్పండి. నిన్న సోనియా పాయింట్స్ ఎత్తినప్పుడు యష్మి విషయంలో తనకి నిఖిల్ కి ఏమీ లేదని యష్మితో చెప్పాడు. యష్మి కూడా తనకి ఓన్లీ డ్రీమ్ అని చెప్పేసి చెప్పిందని చెప్పేసి యష్మి కూడా చెప్పింది. ఇతనికి ఏమీ లేదు, యష్మికి డ్రీమ్ వచ్చింది జస్ట్ అని చెప్పేసి నిఖిల్తో షేర్ చేసుకుంటే, నిఖిల్ వెళ్ళి అందరితో తనకి ఉంది ఫీలింగ్ నాతో చెప్పింది అని అందరితో ఎలా చెప్పాడు మరి? దానికి నిన్న చాలా గొడవ జరిగింది యష్మికి నిఖిల్కి. మళ్ళీ కలిసిపోయారు అనుకోండి, బట్ అక్కడ జెన్యూనిటీ ఏది? ఒక మనిషి చెప్పని మాటని చెప్పినా అని చెప్పేసి అందరికి ఎలా చెప్పాడు? అక్కడ జెన్యూనిటీ ఎక్కడ కోల్పోయాడు? మళ్ళీ చూపించండి. సరే గ్రూప్ గేమ్ ఆడలేదు అంటున్నారు కదా. ఫస్ట్ 2 వీక్స్ తర్వాత నుంచి పృథ్వీని ఎప్పుడు నామినేట్ చేశాడు, యష్మిని ఎప్పుడు నామినేట్ చేశాడు, ప్రేరణని ఎప్పుడు నామినేట్ చేశాడు? ఆల్మోస్ట్ 55 days 60 days అవుతుంది. ఎప్పుడు నామినేట్ చేశాడు వాళ్ళని? గ్రూప్ గేమ్ కాకపోతే ఒక నామినేషన్ చూపించండి, వాళ్ళ నామినేషన్ చేసినట్టు, ప్రేరణ కానీ ఎవరినైనా కానీ. సరే వాళ్ళు డిస్కషన్ లేని ఒక్క నామినేషన్ చూపించండి. నామినేషన్ కి నెక్స్ట్ డే వెళ్ళే రోజైనా సరే, ఇంకా 1 గంటలో నామినేషన్ జరుగుతున్నాయి అంటే వాళ్ళు మాట్లాడుకొని ఫుటేజ్ చూపించండి. అరే నేను వీని చేస్తున్న పలానవాన్ని, నేను వీని చేస్తున్న పలానవాన్ని, నువ్వు వీని చేయి, నువ్వు వాడిని పెట్టుకో ఒక పేరు, నేను ఒకరి పేరు పెట్టుకుంటా, నువ్వు ఒకరి పేరు పెట్టుకో, ఇంకొకరిది ఎక్స్ట్రా పెట్టుకో, ఎందుకైనా మంచిది, నువ్వు చేస్తే నేను చేస్తా అనేటట్టు మాట్లాడుకొని అందరూ. ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడలేదంటే ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ నిఖిల్ది ఇంకో మంచి పాయింట్ ఉంది, అంటే ఎంత మనిషి అయినా సరే ఎన్ని మిస్టేక్స్ అని పాజిటివ్ కూడా ఉంటాయి. నిఖిల్ది పాజిటివ్ ఏంటంటే కొన్ని విషయాలు తనకి తెలిసి చేసిన తప్పులు కొన్ని దగ్గర ఒప్పుకోవడం లేదు, కొందరి దగ్గర ఒప్పుకుంటాడు. అది ఎవరి దగ్గర ఒప్పుకుంటాడు అంటే ఓన్లీ పృథ్వీ దగ్గర ఒప్పుకుంటాడు. ఎందుకంటే పృథ్వీ అంత ఎమోషనల్ అయినా సరే ఎక్కడ ట్రిగర్ అయితే, ఎక్కడ డౌట్ కొడితే అక్కడ ముఖం మీద మాట్లాడేస్తాడు కాబట్టి పృథ్వీ దగ్గర జెన్యూన్ గా ఉంటాడు నిఖిల్. యష్మి దగ్గర, ప్రేరణ దగ్గర, వీళ్ళ దగ్గర ఎవరు జెన్యూన్ గా ఉన్నాడు, అది వాళ్ళ భ్రమ. ఒక ఫ్రెండ్ గా నిఖిల్ పృథ్వీకి జెన్యూన్ కూడా ఉన్నాం, అది పాజిటివే కాదన్నాను. బట్ నువ్వు యష్మితో ప్రేరణతో కూడా ఫ్రెండ్ గా ఉన్నావు, మీ అందరు గ్రూప్ గా ఉందని మా అందరికి తెలుస్తా ఉంది. మరి ఎందుకు వాళ్ళ విషయంలో నువ్వు క్లారిటీగా లేవు? నువ్వు తిట్టావని చెప్పేసి రెడ్ టాస్క్ గేమ్ లో నువ్వు వాళ్ళని హట్ చేసావని చెప్పేసి ఒక బూతు మాట్లాడింది ప్రేరణ. 2 బూతు మాటలు మాట్లాడితే అక్కడ అంత సీన్ జరిగితే అందరూ నో అంటే నో అన్నారు. అక్క అని నో అంటుంది కదా, నువ్వు నో అనొద్దు, నో అంటే నో అని చెప్పేసిన మనిషి అంతమంది నో అంటుంటే, నేను హట్ చేయలేని వాళ్ళని నాకు బలం ఉండి నేను పట్టుకుంటే అసలు విడిపించుకోలేరు, నేను ఇంకా పట్టుకోలేదు అని చెప్తున్నాడు తప్పితే, అవును నాది కొంచెం మిస్టేక్ ఉంది, బై మిస్టేక్ అని కూడా చెప్పొచ్చు. అట్లా చెప్పడంలే,
నేను ఇంకా స్ట్రెంత్ పెట్టింటే వాళ్ళు విడిపించుకోలేరు, అసలు కదలలేరు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఎక్కడ నాకు పాయింట్ అంతా తేడా కొడుతుందంటే, నిఖిల్ అంత చేశాడు, ప్రేరణ యష్మి అంత అరుస్తున్నారు, అంత అరిచి అంత గోల చేసి బూతులు మాట్లాడింది ప్రేరణ. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నామినేషన్ అయిపోయిన తర్వాత అవినాష్ వెళ్ళి యష్మి దగ్గర, మీరేంటి నేను అంత అరిచారు కదా గేమ్ లో ఆడేటప్పుడు, మరి పాయింట్ తీసుకొని రాలేదు నిఖిల్ మీద నామినేట్ చేయడానికి అంటే యష్మి ఏమంటదంటే, వాడేం తప్పు చేయలేదు, మాకు తెలుసు కదా వాడి గురించి, నీకెందుకు మధ్యలో, వాడు మమ్మల్ని ఏం అనలేదు. ఎంత బాగా కవర్ చేస్తున్నారంటే వీళ్ళ గ్రూప్ గేమ్. నిఖిల్ అన్నాడని అందరి ముందర ఎక్స్పోజ్ చేసి నిఖిల్ ని బూతులు తిట్టి, మళ్ళీ ఇప్పుడు అవినాష్ అడిగితే వాడేంటో మాకు తెలుసు, వాడు ఆ ఉద్దేశంతో అనలేదు, మాకు తెలుసు, మాకు అర్థమైంది, వాడిని ఎందుకు నామినేట్ చేస్తాను అని చెప్పేసి అవినాష్ మీద సీరియస్ అయింది. అంటే మీకు నచ్చినప్పుడు తిడతారు, మీకు నచ్చినప్పుడు కలుస్తారు, మీకు నచ్చినప్పుడు గ్రూప్ గేమ్ ఆడతారు, మీకు నచ్చకపోతే గ్రూప్ లోనే గొడవలు జరిగి గ్రూపే కొట్లాడతారు. ఇది అసలు జెన్యున్ గేమ్ అని ఎట్లా నమ్మాలా మీరు చెప్పండి, ఏ విధంగా ఇది జెన్యున్ గేమ్? ఇంకా పాయింట్స్ దండిగా ఉన్నాయి. మణికంఠ విషయంలో మణికంఠ కూడా ఏది పెట్టుకొని వచ్చాడంటే మైండ్ లో హింట్ ఇచ్చాడు, మీరు ముగ్గురే, నబీలు, గౌతము, నిఖిల్. సర్లే ముగ్గురికి బెనిఫిటే కదా బ్రో, నిఖిల్ ఒక్కటే తప్పేముందంటే నిఖిల్ది తప్పు అనడం లేదు. ఇక్కడ నామినేట్ చేయడానికి నిఖిల్నే నామినేట్ చేసి అతనికి పాయింట్స్ చెప్తూ ఉంటే అతను ఆ పాయింట్స్ ని, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, మాస్క్ ఉంది, జెన్యున్ గా లేవు, గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, దాని నుంచి బయటికి రా అంటున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటింది, మీరు అందరు కామెంట్లలో పెట్టేది నిఖిల్ జెన్యున్ గా ఆడుతున్నాడు, నిఖిల్ రియల్ గా ఉన్నాడు అని చెప్పేసి మీరందరూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతమంది నామినేషన్స్ లో అతని పేరుకి అతని పాయింట్స్ ఏం తీశారు, మాస్క్, జెన్యున్, రియల్ గా లేవు, బయటికి రా గ్రూప్ నుంచి, నీకే మంచిది, నువ్వు విన్నర్ అని చెప్పేసి బేబక్ అంటుంది. విన్నర్ లాంటి నిఖిల్ తో పోటీ పడు పృథ్వీ అని చెప్పేసి అక్కడ హింట్ ఇచ్చినట్టే కదా. అంటే అతన్ని బ్యాడ్ అవ్వనీయకుండా ఏదో ఆడియన్స్ ముందర మనమందరూ వెళ్ళి నామినేషన్ చేసుకుంటూ చేసి నిఖిల్ ని ఎమోషనల్ గా ఆడియన్స్ కనెక్ట్ చేసేలాగా చేశారనేది పూర్తిగా అర్థమైంది. ఇది ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో 4 రివ్యూలు చెప్పినారని పెద్ద పెద్ద ఛానళ్లలో వాళ్ళందరూ వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తారేమో. అంటే నాకు అందరు సబ్స్క్రైబర్స్ కావాలి, న్యూట్రల్ గా గౌతమ్ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్, విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నేను ఒక్కొక్కరు రోజు ఒక్కొక్కరి గురించి పొగుడుతాను, ఒక్కొక్క రోజు వాళ్ళ గురించి మిస్టేక్ కూడా మాట్లాడతానని ఉండొచ్చు. వాళ్ళందరూ పెద్ద ఛానల్ కాబట్టి కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ నేనేంటంటే ఎక్కడ తప్పు ఉంటే, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ తప్పు, రేపు పొద్దున ఇంకా 5 weeks ఉంది, గౌతమ్ తప్పు చేసిన, నబీల్ తప్పు చేసిన పాయింట్అవుట్ చేస్తా. మీరు కావాలంటే వీడియో చూడండి, కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి. మీరు ఎవరు తప్పు చేసినా అక్కడ తప్పు అనిపించిందంటే వచ్చి చెప్తాను. నేను పర్టికులర్ గా 2 రోజుల నుంచి ఎందుకు నిఖిల్ మీద ఇట్ట చేస్తున్నానంటే మళ్ళీ పర్సనల్ కూడా తీసుకొస్తున్నారు. కావ్య అసలు నిజంగా నిఖిల్ ని ప్రేమించి ఉంటే ఆ స్టోరీ పెట్టేది కాదు అని చెప్పేసి ఆమెను బ్లేమ్ చేస్తున్నారు. అసలు ఆమె స్టోరీ పెట్టడానికి రీజన్ ఏంది, ఇతను ఇక్కడ పాయింట్ తీసుకొచ్చినాడనే కదా. ఇతను ఇక్కడ ఫేక్ గా ఎమోషనల్ గా చేస్తున్నాడని మనకి చెప్పడానికి అక్కడ పెట్టింది. ఆ మాత్రం మీకు ఆలోచించకుండా, ఆ మాత్రం మీరు తెలుసుకోకుండా మీరు ఎట్లా ఆమెను బ్లేమ్ చేస్తారని నాకు అర్థం కాలేదు. ఇట్స్ ఎ పాయింట్ ఏంటంటే ఇతను తీసుకొచ్చిన మ్యాటర్ కోసమే ఆమె అక్కడ స్టోరీ పెట్టింది. ఫస్ట్ స్టోరీ పెట్టి తర్వాత మ్యాటర్ చెప్పలే. సర్లే బిగ్ బాస్ కి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి నిఖిల్ కోసం ఏమైనా స్టోరీలు పెడతా ఉందా, నిఖిల్ ఏమైనా బ్యాడ్ చేస్తా ఉందంటే లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఎవరినైనా కనుక్కోండి. కావ్య ఆఖరికి నిఖిల్ కావ్య అనే పేజ్ లో ఎక్కువ ఉంటాయి తెలుసా మీకు. వాళ్ళకి సపోర్ట్ చేసి నిఖిల్ ని సపోర్ట్ చేసే పేజ్లలో మోస్ట్ ఆఫ్ ది 100లో 55% నిఖిల్ కావ్య అనే పేజ్ లో ఎక్కువ ఫ్యాన్ పేజ్లు. కావాలంటే చెక్ చేసుకోండి. అట్లాంటిది ఆమె ఎంత ఎమోషనల్ అయింటే ఆ స్టోరీ పెట్టింటది, ఇతను ఎంత మాస్క్ ఉన్నాడు, ఎంత ఎమోషనల్ గా మమ్మల్ని ఫూల్ చేస్తున్నాడు అనేది ఆమె చెప్తే ఆమెను వెళ్ళి బ్లేమ్ చేస్తున్నారు. ఆమె కామెంట్ల కింద ఏం పెడతారంటే నిఖిల్ విన్నర్ అవుతున్నాడు అక్కడ, నువ్వు ఈ టైంలో పెట్టకూడదు కదా. అంటే ఏ టైంలో పెట్టాలా? తను ఎమోషనల్ గా తీసుకొచ్చాడు పాయింట్ ఆమె గురించి కాబట్టి ఆమె ఉన్నది ట్రూగా చెప్పింది. అతను జెన్యున్ గా లేడు బై, మీరు నమ్మొద్దు, అతని మాస్క్ ఏంటో తొందరలో బయట పడుతుంది, మీరు వెయిట్ చేయండి అని చెప్పడం తప్ప. అంటే మీకు విన్నర్ అయ్యేంత వరకు తన మాస్క్ తీయకూడదు, విన్నర్ అయ్యేంత వరకు తను జెన్యున్ గా ఉన్నా లేకపోయినా మీకు ఎవరు బయటోళ్ళు చెప్పకూడదు. స్వయాన 6 సంవత్సరాలు ఉన్న రిలేషన్షిప్ ఉన్నాయి, అతని గురించి 2 స్టోరీలు పెడితే మీరు స్టోరీలు పెట్టినందుకు అప్రిషియేట్ చేస్తారనుకున్నాం చాలా మంది. ఇంకా ఆమె కామెంట్లకి వెళ్ళి బ్లేమ్ చేస్తున్నారు. ఇది జరుగుతున్నది.
ఇంకా మాట్లాడతా. నైనిక వచ్చేసి, మీరు నైనిక అబ్బా బాబా గేమర్ అంటే నైనిక. ఆమె యాక్చువల్గా ఇంకా ఎపిసోడ్ రాలే నైనికాది, ఎపిసోడ్ ఆమెది షూటింగ్ అయిపోయింటది ఓకే. బట్ బిగ్ బాస్లో రూల్స్ ఎలా ఉంటాయి, ఏదైనా సరే జరిగిన లైవ్ జరిగిన ఎవరైతే ఇంట్లో ఉన్నారో హౌస్ మేట్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు కానీ పోస్టులు కానీ అక్కడ జరుగుతున్న లైవ్ అప్డేట్స్ కానీ ఎపిసోడ్ రాకుండా ఉండేంత వరకు ఎటువంటి పోస్టులు పెట్టకూడదు, ఎటువంటి స్టోరీలు పెట్టకూడదు. అంటే ప్రస్తుతం జరుగుతున్నవి లైవ్ కానీ ఎపిసోడ్ వచ్చి అయిపోయేంత వరకు ఏ స్టోరీలు పెట్టుకోకూడదు. అట్లాంటిది ఈమె నామినేషన్ చేసి వచ్చింది ఓకే, బట్ ఆ ఎపిసోడ్ ఇంకా రాలే. ఆమె స్టోరీలో ఏం మాట్లాడుతుంది అంటే నైనిక, మీకు చదివి వినిపిస్తాను. ఒక స్టోరీ పెట్టింది నిఖిల్ ఫోటో పెట్టి, అది మీకు కావాలంటే వెళ్ళి స్టోరీ కూడా చూసుకోండి నైనిక. అది కావాలంటే మీకు లేదు అంటే నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను. స్క్రీన్ షాట్ చూసుకోండి. నిఖిల్ మాలికై ఇది ఉంది కదా నైనిక, అది చదువుతాను వినండి. నైనిక పెట్టింది, ఎవరు ఏమనుకున్నా బ్లైండ్ గా సపోర్ట్ చేయండి ఈ మనిషికి. ఎవరు ఏమనుకున్నా ఎన్ని చెప్పినా బ్లైండ్ గా సపోర్ట్ చేయాలంట. అంటే కళ్ళు మూసుకొని బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని గుడ్డిగా వెళ్ళి ఓట్లు వేయండి అని చెప్తుంది నైనిక. అంటే ప్రజలు కళ్ళు మూసుకొని వెళ్ళి ఓట్లు వేసేయాలి. అతను మాస్క్తో ఉన్నా, జెన్యున్ గా ఉన్నా, గేమ్ ఆడినా గేమ్ ఆడకపోయినా. గేమ్ ఆడుతున్నాడు 100% నేను ఒప్పుకుంటా. దాన్ని ఎవరు ఏమన్నా నన్ను తిట్టినా కూడా నేను గేమ్ ఆడినాడనే చెప్తా 100%. ఇప్పటికీ హౌస్ లో మొత్తంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గేమ్లు ఆడింది ఎవరు అంటే నేను ఒప్పుకునేది నిఖిల్నే 100%. గేమ్ల గురించి కాదు ఇక్కడ, జెన్యునిటీ గురించి. ఈమె జస్ట్ బ్లైండ్ వెళ్ళి సపోర్ట్ చేయాలంట. బిల్డ్ సపోర్ట్ టు దిస్ మ్యాన్ రైట్ హియర్. బ్లైండ్ అంట, బ్లైండ్ టు సపోర్ట్ టు దిస్ మ్యాన్ రైట్ హియర్. బ్లైండ్ వెళ్ళి సపోర్ట్ చేయాలంట. బిగ్ బాస్ 8 కి ఉన్న బెస్టెస్ట్ కంటెస్టెంట్ అంట. బిగ్ బాస్ 8 కి అని చెప్పింది, గేమ్స్ కాదు. గేమ్స్ అనింటే నేను ఒప్పుకునేటోని, టాస్కులు అనింటే నేను ఒప్పుకునేటోని. బిగ్ బాస్ 8 కి ఉన్న బెస్టెస్ట్ కంటెస్టెంట్ అంటే మిగతా ఉన్న 10 మంది 9 మంది ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు గేమ్ ఆడట్లేదా? సరే కనీసం 10 మందిలో 6 మంది ఆడకపోయినా 4 అని ఆడింటారు కదా. మీ పర్ఫెక్షన్ ప్రకారం నబిల్ ఆడడం లేదా, గౌతమ్ ఆడడం లేదా, పృథ్వీ ఆడడం లేదా, ఎంటర్టైన్మెంట్ అవినాష్ చేయడం లేదా, రోహిణి చేయడం లేదా, తేజ చేయడం లేదా, ఎవరు ఆడలేదు గేమ్. బిగ్ బాస్ 8 కి ఉన్న బెస్టెస్ట్ కంటెస్టెంట్. ఆమె ఉద్దేశంలో అనిందేమో, సరే దాన్ని కూడా తప్పు పట్టొద్దు, వద్దు. ఫస్ట్ పాయింట్ అయితే బ్లైండ్ గా వెళ్ళి సపోర్ట్ చేయమన్నది రాంగ్. ఇంకోటి, ఎక్కడ ఎలా ఉండాలో అట్లా ఉన్నాడు. టాస్క్ ఆడుతూ ఎమోషన్స్ కూడా బిల్డ్ చేస్తూ అలానే ఫైట్ చేస్తూ ఆడియన్స్ ని గెలుస్తూ ఉన్న మనిషి అంట. అంటే ఇక్కడ ఏమనింది, ఎక్కడ ఎలా ఉన్నాడో అట్లా ఉన్నాడంట. ఎక్కడ ఉండాలి అది నిజమే. ఇది ఎక్కడ అంటే ట్రూగా కాదు, నెగిటివ్ గా. ఇప్పుడు నబిల్ దగ్గరికి వెళ్ళి మామ అది ఇది అని చెప్తాడు, కీప్ సపోర్టింగ్ నన్ను భుజం తడతాడు. మళ్ళీ యష్మి దగ్గర, ప్రేరణ దగ్గర, పృథ్వీ దగ్గర నామినేషన్ టైంలో వాడు కలిసిపోయాడు రా, వాడు ప్రజలు చూస్తూ ఉంటారులే అని చెప్పేసి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఇదే కదా మరి ఎవరితో పడితే వాళ్ళతో ఒక మాట మాట్లాడేదంటే ఇదే. నెక్స్ట్ టాస్క్ ఆడుతాడు, ఇది ఒప్పుకుంటా. టాస్క్ ఫుల్ ఆడతాడు, మంచిగా ఆడతాడు, 100% కాదు 200% ఇస్తాడు. ఎమోషన్స్ కూడా బిల్డ్ చేస్తూ ఉంటాడు. ఎమోషన్స్ బిల్డ్ చేస్తూ ఉంటాడు. ఎవరితో ఎవరికి ఎలా కన్వీనియంట్ కావాలో అలా. ఇప్పుడు గొడవ పడతాడు, మళ్ళీ వాళ్ళని పోయి చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అంటే అక్కడ ఏంటి, ఒక పర్సన్ ని నువ్వు ఇంత హేట్ చేసినట్టు లేకపోతే తిట్టినట్టు తిట్టి సడన్ గా వెళ్ళి నువ్వు మళ్ళీ భుజం తట్టి కౌలించుకొని సారీ అని చెప్తే అది ఏంటి అర్థం? ఒక మనిషిని నువ్వు బయటికి వెళ్ళిపోవడానికి నామినేట్ చేస్తున్నావు, అంటే నువ్వు ఇంట్లో నుంచి పంపించడానికి నామినేట్ చేస్తున్నావు. మళ్ళీ ఆ మనిషి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకొని అట్లా కాదు ఇట్లా కాదని రేలంగి మామ లెక్క నువ్వు ఎట్లా చెప్తావంటే మంచిగా ఎక్కడ చెప్పాలన్నా అక్కడ చెప్పి, ఎక్కడ డీల్ చేయాలన్నా అక్కడ డీల్ చేసేసి బాగా సేఫ్ ఆడుతున్నాం అంటే ఇదే. అలానే ఫైట్ ఆఫ్ కోర్స్ టాస్కులు ఆడేటప్పుడు కానీ తను టాస్కులలో బిహేవ్ చేసేది కానీ 100% ఫైట్ చేస్తాడు, మంచిగా ఉంటుంది. అది నాకు కూడా నచ్చుతుంది. ఆడియన్స్ ని గెలుస్తూ ఉన్న మనిషి. ఇక్కడ ఆడియన్స్ ని గెలుస్తున్నాడు, నేను కాదనడం లేదు. 60-70% గెలిచినా 30% కూడా తప్పు ఉంటుంది. ఆడియన్స్ ని గెలవడం కంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు అది ఎమోషన్తో. తనలో ఉన్న ఎమోషన్స్ హైడ్ చేసి, తనలో ఉన్న ఎమోషన్ ని ఫేక్ గా పెట్టుకొని, తనలో ఉన్న జెన్యూనిటీని దాపెట్టుకొని ఫేక్ గా బిహేవ్ చేస్తూ, సేఫ్ గా బిహేవ్ చేస్తూ చాలా మంచిగా ఆడుతున్నాడు. అది జనాలకు అర్థం కావట్లేదు. దాన్ని నైనిక ఒక పోస్ట్ లో స్టోరీలో రాసి బ్లైండ్ గా సపోర్ట్ చేయాలంట. అంటే జనాలు బ్లైండ్ గా సపోర్ట్ చేయాలి,
ఓట్లు వేసేయాలి, బ్లైండ్ గా పంపించాలి విన్నర్ని. అంటే కష్టపడే నాకు ఇక్కడ బ్లైండ్ గా మాట పెట్టకపోయి ఉంటే నేను మాట్లాడుకునేటోని కాదు. ప్లీజ్ సపోర్ట్ హర్ అని చెప్పేసి పెట్టున్నా నాకు ఓకే, తనని సపోర్ట్ చేయండి అని పెట్టినా ఓకే, తనని ఓట్ చేయండి అని పెట్టినా ఓకే, నామినేషన్ లో ఉంటే సపోర్ట్ చేయండి అని చెప్పినా ఓకే. బ్లైండ్ గా సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ రాంగ్. బ్లైండ్ గా అంటే ఎందుకు బ్లైండ్ గా చేస్తారు? తన ఆట చూసో, లేకపోతే తన జెన్యూనిటీ నచ్చో, లేకపోతే తను రియల్ గా ఉన్నాడా, సేఫ్ గా ఉన్నాడా, ఒకరి దగ్గర ఒక మాట ఇచ్చి మళ్ళీ ఇంకొకరి దగ్గర ఫ్లిప్ కాకుండా ఉన్నాడా అని చెప్పేసి చూసి వాళ్ళే ఓటేస్తారు. బ్లైండ్ గా అంటే ఎలా బ్లైండ్ గా వేస్తారు? దాన్ని మళ్ళీ నిఖిల్ స్టోరీలోకి ట్యాగ్ చేసి, నైనికా స్టోరీని నిఖిల్ స్టోరీలోకి ట్యాగ్ చేసి పెట్టారు. బ్లైండ్ గా అంటే ఎంతమందికి నెగిటివ్ అయింటుందో ఆలోచించండి మీరే. నాకు అర్థం కావట్లేదు ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏందనేది. కొంచెమన్నా ఆలోచించి మాట్లాడుతున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి, నిన్న ఎపిసోడ్ లో మిస్ అయిన పాయింట్స్, శేఖర్ భాష గారు కూడా నిఖిల్ని పోగొడతారు. నిఖిల్ గెలిచే వ్యక్తి మీ వల్ల పోతున్నాడు, యష్మిని ప్రేరణ అని అంటున్నాడు. తను విన్ అయ్యే పర్సన్ మీ వల్ల బ్యాడ్ అవుతున్నాడు అంటే నిఖిల్ ప్రణయం లేనిదే ఆ గ్రూప్ లో. వాళ్ళిద్దరు వచ్చి నిఖిల్ ని బ్యాడ్ చేయగలుగుతారా? వాళ్ళిద్దరు వచ్చి నిఖిల్ డిసిషన్ ని చేంజ్ చేయగలుగుతారా? నిఖిల్ ని బ్యాడ్ చేయాలనుకుంటే, తన డిసిషన్ ని చేంజ్ చేయాలనుకుంటే ప్రేరణ ఎంత చేయగలుగుతుంది, యష్మి ఎంత చేయగలుగుతుంది? జుజుబీ కదా నిఖిల్ విషయంలో. నిఖిలే చెప్పాడు, నేను అనుకుంటా వాళ్ళెంత ఇగ్గి పడేస్తా అని. మరి నిఖిల్ ని ప్రేరణ, యష్మి ఎంతవరకు నెగిటివ్ చేయగలరు? చేయలేరు కదా. జెన్యున్ గా వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారని మనకు తెలిసిందే. వాళ్ళు కొట్లాన్న మళ్ళా కలుస్తారు. వాళ్ళు కొట్లాన్న బయటోళ్ళు వచ్చి అరే వాడు తప్పు చేశాడు, మీ వాడిని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదంటే వాళ్ళు మాట్లాడే మాట, చెప్పే మాట ఏంటంటే ఒకటే మాట, వాడు అలా చేసిన్నాడు, తప్పు చేసిన్నాడు, వాడు ఆలోచించే చేసింటాడు అని వాళ్ళే ఇంకా బయటోళ్ళని వచ్చి తిడతారు. అప్పుడు జనాలు చూసేటోళ్ళు ఎవరు? ఉన్న హౌస్ మేట్స్ ఇది తప్పురా అని మీకు చెప్తే, లేదు మా వాడు కరెక్టే చేసింటాడని యష్మి అనడం, ప్రేరణ అనడం ఎంతవరకు కరెక్ట్? అండ్ శేఖర్ భాష గారు నిన్న ఎపిసోడ్ లో ఎత్తేసినది ఏంటంటే గౌతమ్ కి పాజిటివ్ ఎలివేషన్ ఇచ్చిన ఒక చిన్న క్లిప్పుని తీసేశారు. ఏమంటాడంటే మన శేఖర్ భాష గారు, నేను బిగ్ బాస్ చూస్తున్నా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు నామినేషన్ చేయాలి అన్నప్పుడు ఎపిసోడ్స్ అన్ని చూడాలి, నేను పక్కా వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళని నామినేట్ చేయాలనే ఆలోచించా. ఎపిసోడ్స్ చూద్దాము అని చెప్పేసి ఆన్ చేశా. ఎపిసోడ్ చేద్దామని చూసి ఆన్ చేసి 11:30కి 12కి అలా స్టార్ట్ చేసుకొని నైట్ చూస్తూ ఉంటే గౌతమ్ నాకు మంచిగా అనిపించాడు. అందరికంటే గౌతమ్ చెప్పిన పాయింట్స్ కానీ, గౌతమ్ తీసుకున్న డిసిషన్స్ కానీ, గౌతమ్ ఉన్న స్టేజ్ నుంచి ఇప్పుడుకి వచ్చిన స్టేజ్ కి నాకు చాలా బాగా నచ్చాడు. ఇప్పుడు సీజన్ హైప్ కాదు కదా, 100% ర్యాంప్ గా ఉంది. హైప్ టీఆర్పీ పెరుగుతుంది, అంత మంచిగా ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. బట్ మీ అందరిలో నాకు నచ్చింది ఎవరంటే గౌతమ్ ని నేను అప్రిషియేట్ చేయాలని చెప్పేసి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. అది ఎపిసోడ్ లో వేయలే. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది పాజిటివ్? ఇక్కడ అందరు కలిసి నిఖిల్ ని తిడుతూ ఉంటే నిఖిల్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు తప్పితే అందరూ ఉన్న ఫేవరెట్ కంటెస్టెంట్ ని చూపించకపోతే, ఆయన పాయింట్లు కూడా కట్ చేస్తే ఎపిసోడ్ లో ఇంకా ఏ విధంగా ఆయనకు ఓట్లు పడతాయి, ఇంకా ఏ విధంగా ఆయనకు సపోర్ట్ చేస్తారు? ఎంతసేపు నిఖిల్ది, విష్ణుప్రియది, యష్మిదే తీశారు. వాళ్ళని తీయడంలో కారణం ఏంటంటే వీళ్ళందరూ కలిసి అరే మనం ఓజీ, మేము మిమ్మల్ని నామినేట్ చేసినా మీ నుంచే విన్ అవ్వాలని కోరుకున్నామని ఇండైరెక్ట్ గా చెప్పారు వాళ్ళు. బేబక్క చెప్తాది నిఖిల్ విన్నర్ అయ్యే లాంటి పర్సన్ తో గొడవడు పృథ్వీ అని. శేఖర్ భాష వస్తారు, నిఖిల్ విన్నర్ అయ్యే మనిషిని మీ ఇద్దరి వల్ల చెడిపోతుంది అంటాడు. మణికంఠ వస్తాడు, నువ్వు విన్నర్వి రిలేషన్షిప్ పెట్టుకోవడానికి వచ్చావా లేకపోతే గేమ్ ఆడడానికి వచ్చావా ఆలోచించు అని మణికంఠ కూడా అంటాడు. నైనిక కూడా వచ్చి హక్ చేసుకొని చెప్తాది నువ్వు విన్నర్ రా అని. ఈ రోజు వస్తుంది అది క్లిప్ చూడండి. ఇన్ని ఫ్లిప్పులు, ఇన్ని సపోర్టింగ్ గా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉంటే జనాలు ఏమనుకుంటారంటే అరే పాపం రా నిఖిల్ ఒక్కనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరని మీరు అనుకుంటారు. వీళ్ళందరూ వెళ్ళి నిఖిల్ ని తిడితే నిఖిల్ కి సింపతి వస్తుంది. ఎట్లయితే లాస్ట్ సీజన్ లో అందరు కలిసి పల్లవి ప్రశాంత్ మీద పడితే పల్లవి ప్రశాంత్ జెన్యూన్ ఉన్నాడా లేదని జనాలు చూసి అతనికి అక్కడ సింపతి రావడం వల్ల ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయారు. ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం వల్ల తను గేమ్ కూడా ఆడాడు, నిఖిల్ కూడా గేమ్ ఆడుతున్నాడు నేను ఒప్పుకుంటా. పల్లవి ప్రశాంత్ ఏం గేమ్ ఆడలేదని కాదు, నిఖిల్ ఏం గేమ్ ఆడలేదని, గేమ్ ఆడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటి, అందరు కలిసి వెళ్ళి నామినేషన్ చేసేటప్పుడు నిఖిల్ పేరు తీస్తే నిఖిల్ మొత్తం ఎపిసోడ్ లో కనిపిస్తా ఉంటే, వీళ్ళు చెప్పే పాయింట్లు అన్ని చెప్తా ఉంటే అక్కడ నిఖిల్ది ఎమోషనల్ గా కనపడుతుంది.
ఎమోషనల్ గా చూపిస్తారు బిగ్ బాస్ కూడా. అప్పుడు మనం అయ్యో పాపం నిఖిల్ని అందరు టార్గెట్ చేస్తున్నారు, అయ్యో పాపం నిఖిల్ని టార్గెట్ చేస్తున్నారు అనే మాట పక్కా వస్తుంది. 100కి 100% రాసి పెట్టుకోండి. అందుకే కదా ఇప్పుడు నేను కామెంట్లలో చూస్తున్నా లాస్ట్ వీడియోలో కూడా, నిన్నటి వరకు అవును ఫ్లిప్ చేశాడు గౌతమ్ ఇది ఇది అని చెప్పేసి కామెంట్లో పెట్టిన ఇప్పుడు అందరు ఏం పెడుతున్నారు అంటే నిఖిల్ లవ్, నిఖిల్ విన్నర్. అంటే ఇక్కడ జనాలకి ఎలా పోర్ట్రే అయ్యిందంటే, వీళ్ళు పాయింట్స్ పెట్టినవి కనపల్లే జనాలకి, వీళ్ళు చెప్పిన నిజాలు కనపల్లే జనాలకి, వీళ్ళు చెప్పిన పాయింట్స్ ని అసలు జనాలు మైండ్ లో పెట్టుకోలే. ఎంతసేపు నిఖిల్ని ఒక్కని చేసి తిడుతున్నారా, నిఖిల్ని అసలు లేని పాయింట్స్ తిడుతున్నారా అంటే లేని పాయింట్స్ ఎక్కడ మాట్లాడారు వాళ్ళు? నాకు ఒక్క పాయింట్ కింద కామెంట్ పెట్టండి లేని పాయింట్ అంటున్నారు మీరు. సోనియా పెట్టిన పాయింట్స్ కావచ్చు, శేఖర్ భాష చెప్పిన పాయింట్స్ కావచ్చు, మణికంఠ చెప్పినట్టు కావచ్చు, ఎక్కడ లేని పాయింట్స్ చెప్పారు వాళ్ళు? నాకు అర్థం కాలేదు. ఉన్న పాయింట్సే చెప్పారు, ఎక్కడ లేవు పాయింట్స్. ఇక్కడ ఓవరాల్ గా ఎపిసోడ్ లో గౌతమ్ కి ఎలివేషన్ ఇచ్చిన ఎపిసోడ్ తీసేస్తారు. అసలు వాళ్ళు రాయల్ క్లాన్స్ అసలు ఇంటరాక్టే చేయలే. అంటే ఎపిసోడ్ లో చూపిలే సరిగ్గా, అక్కడికి గౌతమే ఇంటరాక్ట్ అవుతున్నాడు, రోహిణి ఇంటరాక్ట్ అవుతుంది. అరే ఏంట్రా వీళ్ళు మమ్మల్ని ఏదో గడ్డి పొరక తీసేసారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా కొన్ని నిజాలు వాళ్ళకి తెలిసాయి రాయల్ క్లాన్స్ వాళ్ళకి, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అసలు వీళ్ళు వచ్చి చెప్పేంత వరకు తెలియదు. అందుకు మొత్తం ఇది వైల్డ్ కార్డ్స్, ఓజీ వాళ్ళు గెలిపించుకోవాలని పడిన పన్నాగం. నిఖిల్నే టార్గెట్ చేసినట్టు మనం అందరం కనిపడితే ఆడియన్స్ కి నిఖిల్ మీద సింపతి వస్తుంది, నిఖిల్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, నిఖిల్ ని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడున్న హైప్ కి ఇంకా కొంచెం డబల్ అవుతుంది. అప్పుడు అవతల పర్సన్ ఫ్లాప్ అవుతాడు, అవతల పర్సన్ కున్న ఓట్స్ తగ్గిపోతాయి. ఇది జనాలు ఆలోచిస్తే మంచిగా ఉంటది. అసలు నిఖిల్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే వాళ్ళ అమ్మ మాట చెప్పేటప్పుడు జీతో నువ్వు వెళ్ళొద్దు, నామినేషన్ గొడవ పడొద్దు అన్నప్పుడు తను ఏమన్నాడంటే తప్పు ఉంటేనే వెళ్తా అన్నాడు నిఖిల్. బట్ వాళ్ళ అమ్మ వైని దూరం పెట్టు, పీని కంట్రోల్లో పెట్టు, జీతో అసలు ఆర్గ్యుమెంట్కే వెళ్ళకు అన్నప్పుడు ఎందుకు స్టాండ్ అయ్యి వాళ్ళ అమ్మతో గట్టిగా మాట్లాడలేకపోయినాడు? నువ్వేంటమ్మా అలా అంటావు, నేను తప్పు ఉంటేనే మాట్లాడుతున్నా, తప్పు లేకపోతే నేను మాట్లాడను. అసలు ఎస్పీ ఏం చేసింది దూరం పెట్టడానికి, పి ఏం చేసింది దూరం పెట్టడానికి అని క్లారిటీ ఇచ్చింటే బాగుండు. జస్ట్ ఒక వర్డ్ ఆమె ఎక్కువ చేస్తుంది దూరం పెట్టు, వైని కంట్రోల్ చెయ్యి, ఇది ప్లస్ మన జీని ఎక్కువ డిఫెన్స్ తీసుకురాకంటే జీని ఎందుకు డిఫెన్స్ తీసుకురాకుండా అంటే నిఖిల్ వెళ్ళి అతనితో మాట్లాడుతుంటే గౌతమ్కి హైప్ వస్తుందని వాళ్ళమ్మ ఫీలింగ్. ఎక్కడైతే గౌతమ్కి హైప్ వచ్చి గౌతమ్ విన్నర్ అయిపోతాడు అనే ఫీలింగ్ తో ఇట్లా చెప్పింది. అండ్ వాళ్ళ అమ్మగారు చేసిన మిస్టేక్ కూడా ఇద్దరిని అమ్మాయిల్ని తిట్టింది పోస్ట్ లో. మీరు అంటున్నారు కదా, నాకు అర్థం కాలే, కావ్య నిజంగా ప్రేమించుంటే నిఖిల్ది స్టోరీ పెట్టేది కాదు అని చెప్పేసి. మరి నిఖిల్ వాళ్ళ అమ్మగారు పెట్టడం కరెక్టా? విష్ణుప్రియది యష్మిది హేటెడ్ స్పీచ్ ఏదో తిట్టినట్టు బూతులు మాట్లాడి పెట్టినట్టు అది కరెక్టా? ఎంతవరకు మీరు నిఖిల్ కావ్య స్టోరీ పెట్టింది నిజంగా ప్రేమించుంటే పెట్టేది కాదు అంటే మరి మదర్ నిఖిల్ వాళ్ళ అమ్మగారు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? విష్ణుప్రియ గురించి, యష్మి గురించి ఇవన్నీ మీరు పాయింట్స్ ఆలోచించాలి. జస్ట్ అతను నాకు అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారు, అందరు కలిసి నిఖిల్ మీద పడుతున్నారు, కొంచెం కూడా సిగ్గు లేదనే మాటలు మాట్లాడుతున్నారు కామెంట్స్ లో. పాయింట్స్ అన్ని ఆలోచించాలి. ఇప్పుడు కొంతమంది రివ్యూవర్స్ కొంతమందికి సపోర్ట్ చేయొచ్చు, కొంతమందికి సపోర్ట్ చేయరు. లేదంటే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. అందరు సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు అందరి నుంచి సపోర్ట్ కావాలి, అందరు వచ్చి వ్యూస్ చూడాలని వ్యూస్ మీద ఉంటారు వాళ్ళందరూ. నాకు అది అవసరం లే, నేను ఎవరికి పిఆర్ కాదు, ఇప్పటికీ చెప్తున్నా. నాకు అసలు ఎవడు పిఆర్ చేసుకునేంత అవసరం కూడా లేదు. నాకెందుకు పిఆర్? మహా అంటే ఒక 1 month ఉంటది, 1 month పిఆర్ నేనైతే. తర్వాత ఏంది నాది? మీరే ఆన్సర్ చేయాలి దీన్ని కూడా. 1 month పిఆర్ అనుకోండి, 1 month లో నేను పిఆర్ అయితే దాని తర్వాత నుంచి చెప్పండి. సరే నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ వస్తుంది, అప్పుడు ఎవరికి పిఆర్ అవుతాం మళ్ళీ? సరే లాస్ట్ సీజన్ అవుతామండి, పిఆర్ అయినానా? వీడియోస్ చేసినానా? ఏమన్నా సపోర్ట్ చేసినానా? మీరే గ్రహించాలి. పాయింట్స్ అన్ని ఆలోచించుకోండి. గౌతమ్కి కావాలని వచ్చి చేసి గౌతమ్ మీద పడితే గౌతమ్ మీద సింపతి వచ్చి జనాలు ఇంకా గౌతమ్ని హైప్ లేపుతారని వాళ్ళ నోటి నుంచి వాళ్ళే చెప్పారు. నిఖిల్ విన్నర్ పర్సన్ కానీ తప్పు చేస్తున్నావు, నిఖిల్ గెలిచే పర్సన్ కానీ తప్పు చేస్తున్నావు అని విన్నర్ అంటున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. జనాలలో ఎట్లా పోట్రే అవుతుందంటే వీళ్ళందరూ కలిసి అతని మీద పడుతున్నారు. పాపం నిఖిల్ అనే మాట వచ్చి నిఖిల్ మీద సింపతి పెరిగి ఇంకా కామెంట్స్ ఒకటే హైపు. నిజాలు ఆలోచించరు మనుషులు. ఫస్ట్ రియాలిటీ ఏముంది అక్కడ, లాజిక్ తో ఆలోచించాలి. ఫస్ట్ చూసాం కదా, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది ఏదో సాడ్ గా, ఇక్కడ ఏదో వీళ్ళు వచ్చి పట్టుకుని కొట్టారు, చూపించారు పాపం అంటే కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పాయింట్స్ ఆలోచించి ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఫస్ట్ టాపిక్స్ సోనీ అంత మంచిగా క్లారిటీగా అన్ని పాయింట్స్ చెప్తే సమాధానం ఇవ్వలేకపోతున్నాడు నిఖిల్.
సమాధానం ఇవ్వలే. అసలు ఏ పాయింట్కి ఇచ్చాడు చెప్పు సరిగ్గా. ఆహా నువ్వు ఆగు 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 నువ్వు ఆగు నిఖిల్ పృథ్వీ నువ్వు రష్మి నేను చెప్తా అంటాడు తప్పితే ఎక్కడ మాట్లాడినాడు పాయింట్ నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇంకా నైనిక ఎంత ప్లాన్ చేసింది, మణికంఠ కూడా ప్లాన్ చేశాడు, నైనిక ప్లాన్ చేసింది. ఎంత పెద్ద ప్లాన్ అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గౌతమ్కి అన్యాయం అయితే కొంచెం జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని సింపతి తెప్పించడానికి వీళ్ళందరూ చేసిన ప్లాన్ వెళ్ళి టార్గెట్ చేసి మాట్లాడితే అతనికి సింపతి వస్తుందని, ఇతనితో మాట్లాడకుండా ఏదో నిఖిల్తో మనం గౌతమ్తో ఊకే మంచిగా మాట్లాడినట్టు వెళ్ళి మాట్లాడితే ఎవరైతే ఈ నామినేట్ చేసే పర్సన్స్ ఉన్నారో నిఖిల్ని నామినేట్ చేసేటప్పుడు తిడితే నిఖిల్కి సింపతి వస్తుంది, వీళ్ళని తిట్టుకుంటారు ఆడియన్స్. ఇక్కడ ఇంకో ఆడియన్స్ ఉంటారు, నిఖిల్ని తిట్టడం వల్ల వేరే ఆడియన్స్ కి వైల్డ్ కార్డ్స్ నచ్చుతారు. అప్పుడు గౌతమ్ని పొగిడారని చెప్పేసి గౌతమ్ ఫ్యాన్స్ కి వీళ్ళు నచ్చుతారు నామినేట్ చేసే పర్సులు. ఇక్కడ వాళ్ళు రెండు విధాలుగా ఆలోచించి వచ్చారు. మీరు ఆలోచించాలి, ఎంత తిడతామో అంత పొగుడుదామో. ఇక్కడ నుంచి నెగిటివ్ వస్తేంది, ఇక్కడ నుంచి పొగుడుదాం, ఇక్కడ నుంచి పాజిటివ్ వస్తుంది. ఎవరైనా సరే ఎంత బిగ్ బాస్ లో వెళ్ళాలి అంటే వాళ్ళు ఎంత ఆలోచించి వెళ్తారో ఆలోచించండి. మీరు పాయింట్స్ లేకుండా ఆలోచించి కింద కామెంట్లు పెడితే దానికి నేనేం చేయలేను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో మనం నైనిక, మణికంఠ, ఆదిత్య ఓం గారు ఏ పాయింట్స్ మాట్లాడారు, ఏ పాయింట్స్ మీద మాట్లాడారు మొత్తం మాట్లాడదాం. వాళ్ళ ప్లాన్ కూడా ఏంటనేది మొత్తం బయట పెడదాం. ఎందుకంటే యాజ్ ఏ యూట్యూబర్ రివ్యూర్ గా నేను ఒకటే కోరుకుంటా, అందరిలాగా అందరు సబ్స్క్రైబర్స్ నాకు కావాలి, నిఖిల్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని కావాలని అయితే నేను కోరుకోను. నాది జెన్యున్ గా నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. లేదు నేను చెప్పేదంత ఫేక్ అలిగేషన్ అంటే కామెంట్ పెట్టండి, పర్లేదు. నేను ఆ కామెంట్ చదివి మీకు రెస్పాండ్ అవుతా. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అవుతున్నా, మీరు చూస్తూనే ఉన్నారు. ఓకేనా? మీరు ఒకటే గమనించాలా, గౌతమ్కి ఎలివేషన్ జరిగింది, అది నేను స్టోరీలలో పెడతాను చూడండి. పెద్ద పెద్ద రివ్యూర్స్ కూడా స్టోరీలో పెట్టారు, అది ఎపిసోడ్లో వేయలేదు. మొత్తానికి ఇది వీడియో. ఎన్ని పాయింట్స్ నచ్చాయో, అసలు తప్పు ఎవరిది తప్పు ఎవరిది లేదు, నిజంగా ప్లాన్ చేస్తారా వైల్డ్ కార్డులో మీకు అనిపించిందా లేదా కింద కామెంట్ చేయండి. మొత్తానికి ఇది నా పాయింట్స్. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా కింద కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తా, వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.